చూడండి అమ్మ ఒకసారి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మరలా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము. చదవమ్మా. ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా, ఇంకొకటి 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పిండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తున్నానండి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు పుట్టారు అంటే ఎవరికి వచ్చింది వార్త? అమ్మ, జ్ఞానులకా? ఇప్పుడు దాకా అయ్యగారు జ్ఞానుల గురించి చెప్పారని జ్ఞానులకని చెప్పేస్తున్నారా? ఎవరికి వచ్చిందమ్మా? గొల్లలకు వచ్చింది. అయితే ఇందాక మత్తయి సువార్తలో ఒక మాట చదువుకున్నాం. ఏమని? దుఃఖపడువారు ధన్యులు, వారు ఏమవుతారటండి? ఓదార్చబడుదురు. ఇక రెండో వాక్యం ఒకటి చదివాం. అదేంటి చెప్పండి? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇప్పుడు మనకి కూడా వార్త వచ్చిందా లేదా? యేసు ప్రభువారు అనే వార్త, పుట్టారనే వార్త వచ్చిందా లేదా? అమ్మ, వచ్చిందా లేదా? మీ ఎంతమంది ఇందులో దుఃఖపడువారు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దుఃఖపడువారు మీరు ఎవరైనా ఉన్నారా ఇందులో? లేమండి అంటే చేతులు ఎత్తండి. దుఃఖపడుతున్నామండి అంటే చేతులు ఎత్తకండి. మేము దుఃఖపడుతున్నామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అమ్మ. వెరీ గుడ్. మీరు అందరూ ఎవరు దుఃఖపడట్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇప్పుడు మనము దేవుని యొక్క రాకడకు పిలువబడ్డామా లేదా? దేవుని సన్నిధికి పిలువబడ్డామా లేదా? పిలువబడ్డామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా కొంతమందికి అర్థం కాలేదు, అందుకే చేతులు ఎత్తలేదు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్. నిజంగా నువ్వు పిలువబడ్డావు గనుకనే నువ్వు ఇక్కడ ఉన్నావు. అవునా కాదా? నువ్వు పిలువబడ్డావు గనుకనే ఇక్కడ ఉన్నావు. ఒకవేళ పిలువబడకపోతే ఎక్కడ ఉంటావు? లోకంలో ఉంటావు. కానీ లోకంలో ఉండకుండా ఇక్కడ ఉన్నావు అంటే నువ్వేమయ్యావు చెప్పండి? పిలువబడ్డావు. ఎన్నికలో ఉన్నావు, పిలువబడ్డావు. ఆయన కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. ఎవరి కనుదృష్టిలో? దేవుని కనుదృష్టిలో ఉన్నావు. దేవుని కౌగిట్లో ఉన్నావు. దేవుని రెక్కల చోటన ఉన్నావు. దేవుని యొక్క భద్రతలో మనం ఉన్నాం. కాబట్టి ఈ సమయం ముందు మనం ఇక్కడ ఉన్నాం. అక్కడ గొర్రెల కాపర్లకు ముందుగా ఎందుకు కబురు వచ్చింది? ఒకసారి ఒక ఆవిడ వచ్చి అన్నదండి, యేసుక్రీస్తు ప్రభువారు మా వాళ్ళేనండి అన్నదండి. ఏంటండి? మా వాళ్ళేనండి అన్నదండి. ఏంటి అంటే ఆవిడ వడ్డీలు అనమాట అండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్న శిష్యులందరూ ఎవరటండి? వడ్డీలటండి. అందుకేనంటండి మా వాళ్ళే అన్నదండి. ఏంటండి? అలా అనుకుంటే యేసు ప్రభువారి గురించి ఒక చోట ఉంటుంది కదా, ఏమనంటే ఈయన వడ్లవాణి కుమారుడు కాదా అని ఉంది. అవునా కదా? అంటే ఈయన ఎవరు చెప్పండి అమ్మ? ఇప్పుడు యేసు ప్రభువారు గొర్రెలకు, ఇప్పుడు ఈయన ఎవరు అమ్మ? ఇంకా మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మంచి వైద్యుడు. అవునా కదా? ఈయనెవరు?
డాక్టర్స్. యేసు ప్రభువారు యాజకుడు అంటే ఈయన ఎవరు అమ్మా? పాస్టర్ గారు, లేవి వంశస్థులు, అవునా కదా, యాజకులు. అలా చూస్తే ఇప్పుడు జ్ఞానులకు దేవుడు ఏం చెప్పారు చెప్పండి? జ్ఞానులు కనుగొన్నారు, నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆ నక్షత్రం చూపించగా యేసు ప్రభువారిని దర్శించడానికి వచ్చారు అని ఇందాక వాక్యం విన్నాం. అయితే ఇప్పుడు జ్ఞానులకు దేవుడు తెలియపరిచారంటే ఈయనెవరు? జ్ఞానులు, అవునా కదా, జ్ఞానులు. కనుకనే జ్ఞానులకు కబురు వచ్చింది, అవునా? ఇక జ్ఞానులు తీసుకొచ్చిన మరి బహుమానాలు ఉన్నాయి. అందులో ఒక బహుమానము బంగారము. బంగారం ఎవరికి ఇస్తారు చెప్పండి? రాజులకి ఇస్తారు. అంటే ఈయనెవరు? రాజులు. అసలు అలా చూస్తే అన్ని రకాలుగా మనకెవరు? యేసు ప్రభువారు బంధువు, అవునా? అన్నా కాడా అని ఒక పాట ఉన్నది. తండ్రి ఆయన అబ్బా నాయనా అని పిలుస్తాం. ఆయన ఒక అన్ని రకాలుగా దేవుడు మనకు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్పు నొందుదురు. ఇక్కడ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అనగా మనం ఆయన రాకడకు సిద్ధపడే మనమందరము కూడా ఎవరని చెప్పండి? ధన్యులము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారము. మొదటి రాకడ పండుగ చేస్తున్న మనమందరము కూడా యేసు ప్రభువారు వచ్చారు ఈ లోకమునకు. మన కోసము ఆయన ప్రాణమర్పించారు. మన కోసము ఈ లోకములో నివసించి ప్రాణమర్పించి పరలోకమునకు వెళ్ళి మన కోసం స్థలము సిద్ధము చేయటానికి పరలోకమునకు వెళ్ళారు. స్థలము సిద్ధము చేశారు. మరలా తిరిగి ఆయన రాబోతున్నారు. యేసు ప్రభువారు వచ్చారని స్తుతిస్తూ సంతోషంగా పండుగ చేస్తున్న మనము ఆయన రెండోసారి రాకడలో వస్తారని మనమందరము కూడా నిరీక్షణ కలిగి ఆయన రెండవ రాకడకు ఎదురు చూడాలి. అప్పుడే ఆయన పెండ్లి విందు, ఆయన పెండ్లి పిలుపును అందుకున్న వాళ్ళం అవుతాము. అప్పుడే మనం రాకడలో ఎత్తబడినప్పుడు ఆయన పెండ్లి విందులో పాల్గొన్న వారం అవుతాము. అప్పుడే మనం ఎవరం అవుతాం చెప్పండి? ధన్యులం అవుతాము. ఇంకొకటి, గొర్రెల కాపరులలో మనం గమనించినట్లయితే వారు మరి యేసు ప్రభువారి మాట వెంటనే విన్నారండి. వింటున్నారా లేదా? దూత చెప్పి వెళ్ళిపోయిన వెంటనే అదిగో దేవుడే మనకి కార్యములను తెలియజేయించున్నాడు గనుక మనము వెళ్ళి బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరు చెప్పుకొని వెంటనే బయలుదేరి ఎక్కడికి వెళ్ళారట అండి? దేవుని దగ్గరికి వెళ్ళారు. రెండోదిగా వారు విన్న వాటిని కన్న వాటిని ఏం చేశారట అండి? ఇతరులకు ప్రచురము చేసుకుంటూ వెళ్ళారు. రెండు పనులు చేశారు. మొట్టమొదటిగా విన్న మాటను నమ్మారు. వెంటనే దేవుడు చెప్పినట్టుగా వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు. ఆ బాలయేసును చూచారు, ఆనందించారు, పూజించారు, నమస్కరించారు. తర్వాత వారు విన్న వాటిని కన్న వాటిని ఇతరులకు ఏం చేశారు చెప్పండి? ప్రచురం చేసుకుంటా వెళ్ళారు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? అలా చేయగలగాలి. మనం వినే మాటలన్నీ కూడా మనం ఇతరులకి ప్రచురం చేయాలి. ప్రచురం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారటండి. అంత ఆశ్చర్యపడేటట్టుగా మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. దేవుని మాటలు ఆశ్చర్యపడేటట్టుగా చెప్పాలి. దేవుణ్ణి అంగీకరించినట్టుగా చెప్పాలి. దేవుని సంధికి మనం నడిపించే వారముగా చెప్పాలి. అలాగూ చేయగలుగుతారు కనుకనే ఆ గొర్రెల కాపర్లకు ఆ వార్త వచ్చింది. మనం కూడా ధన్యులం అనుకుంటే మనం కూడా ఈ పనులన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? చేయగలగాలి. అప్పుడే మనము ఏమవుతాం చెప్పండి? ధన్యులము. దుఃఖపడువారు ధన్యులు. వారు నిజంగా రాత్రికాలమందు మరి నిద్ర మానివేసి ఆ రాత్రికాలమందు చలిలో భయంకరమైన పరిస్థితిలో మరి ఆ యొక్క అడవిలో ఆ యొక్క ప్రదేశంలో ఉండి వారు గొర్రెలను కాచుకుంటున్నప్పుడు వారు సంతోషంగా ఉండుండరు. చాలా దుఃఖంగానే బాధగానే ఉండుంటారు. అట్టి వారికి దేవుని మాట వినబడింది. ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నా అన్నిటి నుండి మనకి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేది ఎవరు చెప్పండి?
యేసుక్రీస్తు ప్రభువారే. కనుక దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్పు నొందుదురు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గనుక మనమందరము కూడా ఆయన మనకిచ్చే ధన్యతను పొందుకోవడానికి రెండవ రాకడకు సిద్ధపడి ఆయన రాకడ ఆయత్తపడదుము గాక. ఆమేన్. అందరికీ మన్నాతండి.